ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనర్హులకు ఇల్లు కేటాయిస్తుండటంతో అధికారులను నిలదీస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో అధికారులను బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. మందమరి మండలం చిర్రగుంట సారంగపల్లి గ్రామ పంచాయతీల కార్యదర్శి ఇసాక్ను స్థానిక నాయకులు నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అధికారులు కాంగ్రెస్ నేతలకు తొత్తులుగా మారి డబ్బులు దండుకొని అనర్హులకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడుతున్న అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మరి మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే మీరు రాసి పెడతారా? ఎంక్వైరీ చేశారు మళ్ళీ ఒకసారి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, గత కొంతకాలంగా మనం చూస్తున్నాం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అంటే అర్హులకు ఇవ్వకుండా అనర్హులకి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నారు, అక్రమాలు కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? మంచిర్యాల జిల్లా మందమరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద చిర్రకుంట సారంగపల్లి గ్రామాలకు సంబంధించి ప్రత్యేక అధికారి అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ అయినటువంటి ఇసాక్ను బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నాయకులు కూడా నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హుల జాబితా ఇవ్వాలంటూ ఏదైతే ప్రత్యేక అధికారిని కోరగా తన వద్ద జాబితా సంబంధించి అర్హులైన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జాబితా లేదని ఎంపీడీఓను అడగాలని కోరగా మరోవైపు నాయకులు ఎంపీడీఓను సైతం ఏదైతే అర్హుల జాబితా ఇవ్వాలంటూ ఎంపీడీఓను కోరగా తన వద్ద జాబితా లేదని ఏదైతే ప్రత్యేక అధికారి అయినటువంటి ఇసాక్ని అడగాలంటూ ఎంపీడీఓ ఏదైతే నాయకులకు చెప్పారు. ఓవైపు ఏదైతే అర్హుల జాబితా ఇవ్వమంటే అధికారులు దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, అలాగే ఏదైతే ఈ మందమరి మండలంలోని చిర్రకుంటతో పాటు సారంగపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల కనుసల్లుల్లోనే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారని కాంగ్రెస్ నాయకులతో పాటు వాటి అనుచరులకు కూడా అధికారులు మామూలు తీసుకొని అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ దానిపై ఏదైతే విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. ప్రధానంగా మంచిర్యాల జిల్లాలో ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాకు సంబంధించి సర్వేలకు సంబంధించి అధికారులు ఎక్కడికక్కడ కూడా గ్రామస్తులు నిలదీస్తున్నారు. ఏదైతే ఈ నెల 28వ తారీఖున మంచిర్యాల జిల్లాలోని కాచిపేట మండలం లంబడితండ ధర్మారావుపేటలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు వచ్చిన ఏదైతే అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. అర్హులైన వారికి కేటాయించకుండా కేవలం కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అనుచరులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారంటూ ఏదైతే అధికారులను అడ్డుకొని గ్రామస్తులు సర్వే నిలిపివేసి అధికారులను పంపించారు. అర్హులైన వారికే కేటాయించే వరకు అధికారులు సర్వే చేపట్టవద్దంటూ ఏదైతే గ్రామస్తులు అక్కడి నుంచి ఏదైతే అధికారులను కూడా పంపించవేయడం జరిగింది. దీంతో అధికారులు సర్వే నిలిపివేసి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. అదే విధంగా ఈ నెల 25వ తేదీన కూడా చెన్నూరు మండలం ఎల్లక్కపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ పేర్లు రాలేదని గ్రామస్తులు ఏదైతే కమిటీ సభ్యులతో పాటు అధికారులను అడ్డుకొని మంచిర్యాల ఏదైతే జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అనర్హులను ఏదైతే లబ్ధిదారులుగా ఎంపిక చేశారని అటు అధికారులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు కూడా కుమ్మక్కై మామూలు తీసుకొని అనర్హులకు కేటాయించారంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు అందరూ కూడా రాస్తారోకో చేపట్టారు. ఇప్పటికీ మంచిర్యాల సరౌండింగ్ లో ఎంతమంది అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు? అసలు వాళ్ళకి ఏ బేసిస్ మీద ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నారు? పూర్తిగా కూడా మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల ఏదైతే కేటాయింపుకు సంబంధించి అర్హులకు కేటాయించవలసి ఉందా అంటే వాళ్ళకు ఇంతకు ముందు ఇల్లు లేనటువంటి వారు ఏదైతే వైట్ రేషన్ కార్డు అలాగే ఎటువంటి భూమి లేనటువంటి వారిని అర్హులుగా ప్రభుత్వం పేర్కొంటున్నది. కానీ వాస్తవ పరిస్థితి కనుక చూసినట్లయితే అనర్హులకే కేటాయిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కేటాయిస్తున్నారు.
అర్హులకు కేటాయించడం లేదంటూ పెద్ద ఎత్తున కూడా ఏదైతే లబ్ధిదారులు అంటే ఏవైతే అర్హులకు గ్రామాలలో అర్హులైన వారు పేదలు కూడా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ సర్వేలను అడ్డుకుంటున్నారు, అధికారులను నిలదీస్తున్నారు, కమిటీ సభ్యులని కూడా నిలదీస్తున్నారు. మొత్తంగా అటు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ నెల 25వ తేదీన కెరామేరి మండలం కూడా ఇదే పరిస్థితి కూడా నెలకొంది. దివ్యాంగుడైనటువంటి జాదవ్ అనే దివ్యాంగుడు తనకు ఏదైతే ఇందిరమ్మ కటాయించాలంటూ అర్హులైన తనకు కేటాయించకుండా వేరే వ్యక్తికి అధికారులు కేటాయించారంటూ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. మొత్తంగా చూసుకున్నట్టయితే మంచిర్యాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో పూర్తిగా కూడా అధికారులు అటు కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్లకు తొత్తులుగా మారి అధికారులు మామూలు మత్తులో ఏదైతే కాంగ్రెస్ నాయకుల నుంచి తీసుకొని అనర్హులకు కేటాయించారంటూ పెద్ద ఎత్తున కూడా అటు గ్రామస్తులు సర్వేను అడ్డుకునే పరిస్థితి నెలకొన్నదని చెప్పవచ్చు సింధూరా. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.